10 ఏళ్ళు దాటిపోయినా కూడా ఇంకా కార్యాలయాలు అవి కూడా ఆంధ్రప్రదేశ్కు తరలిపోలేదు. హైదరాబాద్లోనే ప్రధాన కార్యాలయాలన్నీ ఉన్నాయనేటువంటి మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ప్రజాపాలనకి సంబంధించి కూడా అవాంతరాలు ఎక్కడ ఏర్పడ్డాయి? 2014 నుంచి చూసుకున్నా కూడా ముఖ్యంగా అంటే అమరావతి అనేది స్పెసిఫిక్గా కన్స్ట్రక్షన్ అవన్నీ జరగాలి అనుకున్నట్టు ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబే కరెక్ట్ అంటూ కూడా ప్రజలు ఆ రోజున 2014లో పట్టం కట్టడం జరిగింది. తర్వాత నిర్మాణాలు అవి కూడా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత అభివృద్ధి కుంటుపడింది. కేవలం సంక్షేమ పథకాలే అమలు అయ్యాయి. అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు కట్టకపోగా నిర్మాణాలని కూల్చివేశారనే వాదనలు వినిపించి అందుకే మళ్ళీ రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజలు. అయినా 10 ఏళ్ళు దాటిపోయింది. మరి 2014 నుంచి 19 వరకు ఏం డెవలప్మెంట్ జరిగింది? 2019 నుంచి ఆ తర్వాత ఏం డెవలప్మెంట్ జరిగింది? ప్రస్తుతం నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? మరి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా? విద్య, వైద్యం వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యకాలం మనం చూస్తే రీసెంట్గా గ్రీన్ సిటీ, బ్లూ సిటీ చేయబోతున్నాం, 30% వాటర్ పర్యావరణానికి సంబంధించి మొక్కలు అవి పెంచాలి, టెంపరేచర్స్ తగ్గిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అప్పుడు అపహాస్యం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏసీలు పెడతారు అది ఇది అని కూడా మాట్లాడారు. సో దానికి సంబంధించి గ్రీనరీ అనేది పెంచితే ఆటోమేటిక్గా కూల్ అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అమరావతి రెడీ అయ్యేదాకా హైదరాబాద్ ఎదిక్క ఇక సమాంతర అభివృద్ధికి మార్గమే లేదా? ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న కార్యాలయాలన్నీ అమరావతికి సంబంధించినటువంటి తరలింపులో ఉన్నటువంటి అసలు ఇబ్బందులు ఏంటి? దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడదాం. ఇవాళ ఈ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు వి సంపత్ రాజు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మరియు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి. అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. మరి కొద్దిసేపట్లో మనకి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అవుతారు వైసీపీ నుంచి. ముందుగా సంపత్ రాజు గారు, 2014 నుంచి చూసుకున్నా కూడా చాలా నిర్మాణాలు అవి చేపట్టింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్మాణాలన్నీ కూల్చివేసింది. సో మనకున్న సమాచారం ప్రకారం రీసెంట్గా చూసింది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ల ఏదైతే గృహ నిర్మాణాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. మున్సిపల్ భవనాలు 3 నిర్మాణాలు అవన్నీ జరుగుతున్నాయి, సిఆర్డీఏ ఎదురుగా అది ఇది అని చెప్తున్నారు. ఇంకా కూడా కొన్ని ప్రధానమైన కార్యాలయాన్ని హైదరాబాద్లోనే ఉన్నాయి. తరలించడానికి గల ఆలస్యం ఏంటి, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి క్వశ్చన్కి సంబంధించి మీరేం మాట్లాడతారు? అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొన్ని కార్యాలయాలు ఏదైతే మనకి కేంద్రానికి సంబంధించో లేకపోతే రాష్ట్రానికి సంబంధించో, అంటే కేంద్ర రాష్ట్రానికి అనుసంధానంగా కానీ లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కొన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి బోర్డులు కానీ కొన్ని కార్పొరేషన్ కార్యాలయాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఉండుండొచ్చు అక్కడ. కానీ ఆనాడు ఇప్పుడు 11 ఏళ్ళు అయింది రాష్ట్ర విభజన జరిగి. 11 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికి పరిపాలనా సౌలభ్యం కోసం మనకు కావాల్సిన సాధారణ పరిపాలన కోసం కావాల్సిన అన్ని భవనాలు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. అదేవిధంగా ఆనాడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ గా ఆయన ఏం చేశారంటే కన్స్ట్రక్టివ్ గా ఒక ప్లాన్ తీసుకొని అమరావతికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ నగరం మనకు కూడా కావాలి, ఉండాలని చెప్పేసి ఒక ప్రణాళిక తీసుకొని దాని మీద చంద్రబాబు నాయుడు గారు అడుగులేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అలా చేయడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ దానికి ముందుకు తీసుకెళ్ళిపోకపోవడం దానిలో ఆగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం కొన్ని కార్యాలయాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. అవి ఏదైనా ఇంటెలిజెన్సీకి సంబంధించో సెక్యూరిటీకి సంబంధించో ఇలాంటి కార్యాలయాలు కూడా కేంద్ర ఇంటెలిజెన్సీ, రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్సీ, అలా సర్వే డిపార్ట్మెంట్ ఇలాంటి కొన్ని కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. కానీ ఆనాడు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం మన కార్యాలయాలు తరలించినప్పుడు చాలా మంది ఉద్యోగాలు మేము రాలేమని చెప్పుకున్నప్పుడు ఆనాడు హైదరాబాద్ లో ఇచ్చేటువంటి హెచ్ఆర్ఏని ఇక్కడ అమరావతిలో పనిచేసే ఉద్యోగులు కూడా వర్తిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అవన్నీ చెప్పి వాళ్ళని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అన్ని కార్యాలయాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కూడా వారానికి 5 రోజులు పనిచేయాలని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు, పని చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఆటంకం కలిగే విధంగా ఏమీ లేకుండా ప్రజలకి పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి, దాన్ని జరుగుతా ఉంది. ఇకపోతే మనం ఏదైతే ఆస్తులు మనకి ఇంకా దీనికంటే కూడా ముఖ్యంగా మనకి ఆస్తుల పంపకం జరగలేదండి. తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తులు ఇంకా రాలేదు. ప్రతిసారి లెటర్లు రాయడం తప్ప ఏం జరగట్లేదు. దాని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు దీనికి సంబంధించి?
అమరావతి రెడీ అయ్యేదాకా హైదరాబాదేనా?